విశాఖ తీరంలో గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ ఇంకా దొరకలేదు. 3వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతోంది. 6 ఆచూకీ లేకపోవడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రమాదం నుంచి బయటపడ్డ డ్రైవర్ చిన్న చెప్పిన సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ హార్బర్ నుంచి మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి. సో కేవలం చిన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెబుతున్నారు. సో ఎటువైపు వెళ్తుంది, అంటే రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. నిన్న మనం చూసాం. సో బాధితుల కుటుంబాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎలా చేస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్, ఆ వీడియో ఫుటేజ్ ఏమన్నా ఉందా, వాళ్ళు ఎక్కడున్నారు, ఈ చైనా కమర్షియల్ షిప్లోనే ఉండే అవకాశం ఏ మేరకు ఉంది అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ మనం చూసాం కదా. ఏం చెప్తున్నారు అధికారులు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? బోటు డ్రైవర్ చిన్న అయితే సురక్షితంగా బయటకు వచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు హరి. మరో 6 ఆచూకీ ఇంకా తెలియలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ బాధిత కుటుంబాల్లో ఆందోళన పెరిగిపోతుంది. ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి యూనియన్ కార్యాలయంలో మనం ఉన్న విజువల్స్లో చూడొచ్చు. ఉదయం నుంచే మత్స్యకార బాధిత కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వారి ఆచూకీ ఎప్పుడు తెలుస్తుందని ఆశగా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. భోగాపురం ప్రాంతానికి చెందినటువంటి మత్స్యకారులతో పాటు భీమిలి ప్రాంతానికి చెందినటువంటి ఓ మత్స్యకారుడు కూడా ఇందులో ఉన్నాడు. గల్లంతైనటువంటి 6 ఆచూకీ ఇంకా తెలియలేదు. గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. నిన్న కూడా గాలింపుకు సంబంధించినటువంటి ఫుటేజ్ను కూడా అధికారులు విడుదల చేశారు. కోస్ట్ గార్డ్ బోట్తో పాటు హెలికాప్టర్లతో గాలిస్తున్నట్టుగా విజువల్ ఫుటేజ్ని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. అమ్మ, గాలింపుకు సంబంధించిన వివరాలు ఏమన్నా చెప్పారా? మీ వారు ఎవరు, ఏం పేరు? లేదండి, నా పేరు పావని. మా చిన్నాన్న గారు ఒక్కలే వచ్చారు. మా తమ్ముడు ఎవరు రాలేదు. మా అన్నయ్య, మా తమ్ముడు, మా నాన్న కూడా రాలేదు. ఇప్పుడు వరకు ఎటువంటి సమాచారం మాకు ఇవ్వలేదు. ఎతుకుతున్నామని అయితే చెప్తున్నారు, కానీ ఇంకా వాళ్ళు దొరకలేదో ఏటో. వాళ్ళ ఆఖరి ముఖాలు కూడా మేము చూసుకోలేకపోయాము. ఇంకెక్కడ ఉన్నారో కూడా తెలీదు. ఉండుంటారు, ఇది లేకపోయి ఎక్కడికో చేరిపోయి ఉంటారు. నీరసం అయిపోయి ఉంటారు. 4 రోజులు అవుతుంది కదా తిండి తెప్పు లేకుండా. ఎక్కడ ఉంటారు అనుకుంటున్నాం మేము. ఎతకడం అయితే ఆపొద్దు, ఎతకడం అయితే మానొద్దు. ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము. వాళ్ళు ఎన్ని రోజులైనా సంవత్సరాలు నీటిలో ఉన్న వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చారు. వారం రోజులు నీటిలో ఉండి బతికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే మా తమ్ముళ్ళు, మా అన్నయ్యలు, మా ఫ్యామిలీ నీటిలో ఉండే ఉంటారు. ఏమో ఆయుష్ కట్టదైతే ఉంటారు. వస్తారని కోరుకుంటున్నాము. వాళ్ళని ఎలాగైనా ఎతికి తీసుకురమ్మని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. లేదా వాళ్ళు ఉంటారు, నీరసం అయిపోయి ఉంటారు. ఎదలాక వాళ్ళు ఉంటారు. మీ ఫ్యామిలీలోనే ఇప్పుడు వేటకు వెళ్ళినటువంటి వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ప్రెగ్నెంట్ ఉన్నారంటున్నారు. వాళ్ళ విషయాలు ఏంటమ్మా, వాళ్ళ కుటుంబ పరిస్థితి సమాచారం ఏమైనా తెలియజేశారా? లేదండి, ఆ పిల్లకి ఈ 9వ తారీఖున సీమంతం. ఆ అబ్బాయి మా తమ్ముడాల ఫ్రెండే. మా తమ్ముడాల ఫ్రెండ్ అయినప్పటికీ ఆడికి ఈత కూడా రాదు. ఆడు ఎప్పుడు ఏటకి వెళ్ళలేదు. ఆడికి అసలు ఈత కూడా రాదు. ఈ అమ్మాయిలు అవి కట్టుకోవాలని వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కదా. పెళ్లి చేసుకున్నారు, ఏదో విధంగా కష్టపడాలి, జీవనాధారం చేసుకోవాలని. స్నేహితుడితో ఉంటే తోడుగా ఉంటాడు అనుకుని వెళ్ళాడు, కానీ ఆడికి కూడా రాలేదు. వాళ్ళ పిల్లలు లేట్ అయిపోవాలి, వాళ్ళ భార్య లేట్ అయిపోవాలి. వాళ్ళు నమ్ముకున్న చిన్న పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు లేట్ అయిపోతారని నా భయం. నాకు ధైర్యం కూడా సరిపోవట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వెతకడం అయితే ఆపొద్దు. ఉంటారు. వారం రోజులు నీటిలో ఉండి బతికేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో దిక్కలు చెప్పుకొని ఉంటాం కదా. ఉంటారు. తీసుకొని రమ్మని, ఎతికిసి తీసుకొని రమ్మని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. ఎవరు లేరండి. ఇదిగో కళాసి భార్య అండి. వాళ్ళ నాన్న మీదే అమ్మకి ఆశకారు. బయటికి వెళ్ళదు, ఎప్పుడూ బయటికి వెళ్ళదు ఆవిడ. కొడుకును భర్త అండి. ఏ ఎరువి లేదండి. వాళ్ళకి తగిన న్యాయం వీళ్ళు చెయ్యాలండి. అదండి. మీకు అధికారులు ఏమైనా చెప్పారా? వెతుకుతున్నారంట కదా. మీ ఆయన పేరు ఏం పేరు? ఇది మొత్తం మీద బాధిత కుటుంబాలన్నీ తీవ్రంగా తల్లడిల్లుతున్నటువంటి సందర్భం
ఇక్కడ కనిపిస్తోంది. వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వారి ఆచూకీ తెలియజేయాలి, వెతకడం మాత్రం ఆపద్దని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారం రోజులు నీటిలో ఉండి ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి కనుక గాలింపు అనిల్ ఎక్కడ ఆపకుండా చేయాలని చెప్పి బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. 3వ రోజు కూడా గాలింపు కొనసాగుతుంది. మరోవైపు బాధిత కుటుంబాల్లో సమయం గడిచే కొద్దీ ఆందోళన అయితే పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే గాలింపు కొనసాగిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. చైనా షిప్ వద్దకు, ఏదైతే వాణిజ్య నౌక వద్దకు చిన్న చేరుకుని ప్రాణాలతో బయటపడ్డాడో అక్కడి వరకు మిగతా వాళ్ళు వచ్చేసరికి మిస్ అయ్యారని చెప్పి చిన్న చెప్తున్నాడు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా వారు ప్రాణాలతోనే ఉంటారు, వారు సజీవంగానే ఉంటారు, వారు ఏదో తీరానికి ఏదో ప్రాంతానికి చేరుకునే ఉంటారు. వారిని రక్షించాలి, వారిని పూర్తిగా గాలింపు చేసి తీసుకొని రావాలి క్షేమంగా అని చెప్పి ఆ కుటుంబ సభ్యులంతా కూడా కోరుతా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో హరి. ఆల్రైట్ అనిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.